గోయింగ్ అవుట్. సో ఇప్పుడు ఈ ఆస్మాకి సంబంధించి కానీ సైనస్ కానీ ఈ సమస్య ఉంటే వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే కొంతకాలానికి క్యూర్ అవుతుందా సార్? యా, డెఫినెట్లీ ఆస్తమాలో కంట్రోలబుల్, ఇట్స్ నాట్ క్యూరబుల్ అని ఖచ్చితంగా చెప్పలేము. సో యా, డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ దే హ్యావ్ టు యూజ్ ఇన్హలేషన్. దేర్ మైట్ బి ఏ అంటే అప్పుడప్పుడు సిమ్టమ్ ఫ్రీ ఇంటర్వెల్స్ ఉండొచ్చు, ఆ టైంలో ఇన్హలర్స్ మేబీ మైల్డ్ కేసెస్లో వీ కెన్ స్టాప్ ఇట్. But most of the cases of asthma, under 60 to 70% of the case of asthma, if it is moderate to severe asthma lo aithe inhalers regular ga vaadalsina avasaram untadi, and they are safe. Okay. సో ఇలాంటి వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా తీసుకోవాలా, ఏమైనా ఎక్స్ట్రా తీసుకుంటే ఏమైనా అలర్జీస్ వచ్చే అవకాశం కానీ? ఫుడ్ హ్యాబిట్స్ అంటే జనరల్గా ఆస్తమా ఉన్న పేషెంట్స్లో ట్రిగ్గర్ ఫుడ్ వల్ల ట్రిగ్గర్ అయ్యేది ఒక 2 to 3%. ఫుడ్ అలర్జీ అనేది చాలా రేరు, అండ్ ట్రిగ్గర్డ్ బై ఫుడ్ అనేది 2 to 3% కేసెస్లోనే ఫుడ్ ఆర్ ద ట్రిగ్గర్. బట్ వేర్ దే ఆర్ స్టోర్డ్, స్టోరేజ్ ఈజ్ ఇంపార్టెంట్, దట్ ఈస్ వాట్ మేక్స్. సో ఫ్రిడ్జ్లో ఉన్న ఏ పదార్థాలు తీసుకోకపోవడం బెటర్. సో ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ పెరుగు, చాలా మంది అంటారు సార్ నాకు పెరుగు తింటే వస్తుంది లేదంటే అట్లా, బట్ దే హ్యావ్ టు టేక్ ఎ ఫ్రెష్ కర్డ్, నాట్ ఇన్ ద ఫ్రమ్ ద ఫ్రిడ్జ్. ఆర్ ఈ ఫ్రూట్ తింటే వస్తుంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద ఫ్రూట్ బట్ వేర్ ఇట్ ఈస్ స్టోర్డ్, దట్ ఈస్ ద ట్రిగర్, దట్ ఈస్ ద ట్రిగరింగ్ ఏజెంట్. బికాస్ అది చల్లగా ఉండడము, లేదంటే సగం కట్ చేసి ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకొని తినడము, అంటే పులుపు కూడా అంటారు కదా సార్. సో దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ యాక్చువల్లీ కాజెస్ ది అటాక్స్ రాదర్ దెన్ ద ఫ్రూట్ ఇట్ సెల్ఫ్. వెరీ రేర్లీ ఒక 2 to 3% కేసెస్ లో వి కాల్ ఇట్ as big 5, వేర్ పీనట్స్ అండ్ ట్రీ నట్స్ ప్లస్ సోయా, సీ ఫుడ్, ఇలాంటివి కొంతమందిలో ఫుడ్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు కాదు. సో వీలైతే పాలు కొంతమందిలో, ఎస్పెషల్లీ చిల్డ్రన్స్లో. సో దీస్ కెన్ బి అవాయిడెడ్ ఇఫ్ యు ఆర్ రికరెంట్లీ గెటింగ్ సిమ్టమ్స్. అది మీరు అది తీసుకున్న హాఫ్ అన్ అవర్లో 10 minutesలో మీకు సిమ్టమ్స్ వస్తుంటే దట్ కెన్ బి అవాయిడెడ్. బట్ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ యు నీడ్ నాట్ అవాయిడ్. యాక్చువల్లీ యూ టేక్ గుడ్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ యాజ్ వెల్ as ఎక్కువ వాటర్, ఎస్పెషల్లీ వార్మ్ వాటర్ కానీ అవన్నీ తాగుతూ ఉండాలి. అండ్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. సంతులన ఆహారం అంటే అన్నీ ఉండేటట్టు చూసుకోవాలి, కూరగాయలు అవన్నీ. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.